ఏ హాయ్ గాయస్, నిన్న రాబోదు ఈవినింగ్ షో చూసాండి ఆఫ్టర్ నాగబంధం. నాగబంధం సినిమా చూశాను కాబట్టి కొంచెం రిలీఫ్నెస్ అయితే వచ్చింది. ఎందుకంటే అంత హెడ్ఏక్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా మంచి సినిమా చూస్తేనే మనం మళ్ళీ నార్మల్ అవ్వగలుగుతాం. సో రాబోదు నేను బయటకు తీసుకురాగలిగింది ఆ సినిమా నుంచి. రాబోదు మూవీ చాలా కొత్త కాన్సెప్ట్ అండి, చాలా కొత్తగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒక కొత్త సినిమా అయితే చూస్తారనమాట. సో దాంతోపాటు మనకు సత్యదేవ్ లీడ్ రోల్ కాబట్టి మీకు తెలిసిందే సత్యదేవ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ అనేది. వాట్ అండ్ యాక్టర్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. నిజంగా సత్యదేవ్ కొన్ని క్లోజప్ షాట్స్తో తెలిసిపోతుంది ఎవరేంటి వాళ్ళ కెపాసిటీ, అంటే యాక్టింగ్లో వాళ్ళ కెపాసిటీ ఉంటుంది. సో చాలా క్లోజప్ షాట్స్ అయితే ఉంటాయి దీంట్లో. చాలా సబ్స్టాంట్గా చేసండి తన పర్ఫార్మెన్స్. సినిమాని ఎండింగ్ వరకు మనల్ని కూర్చోబెట్టాలంటే ఒక్క సత్యదేవ్ ఆ క్యారెక్టర్ వల్లే మనం కూర్చోగలిగాం ఆ సినిమాలో. సో తనతో పాటు తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఒక డాక్టర్ ఉంటాడు, తనతో పాటు ఒక ఆవిడ పని ఆవిడ ఉంటుంది ఆయనతో. సో వీళ్ళు ముగ్గురే అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు సినిమాలో. ఒకే చోటు తీసిన సినిమా మొత్తం దాదాపు వీళ్ళు ముగ్గురు చాలా కమిట్మెంట్తో చేశారు అనిపించింది నాకైతే. సో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది సినిమా మీద. ఒక అనుమానం ఎంతవరకు దారితీస్తుంది అనేది బాగా చూపించారు సినిమాలో. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్లో మనకు లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో ఒక 15 minutes ఎపిసోడ్ ఉంటుంది. చాలా బాగా అనిపించింది అది. ఆ సీన్ తర్వాత నాకు సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది అనమాట. సో ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. సో మధ్యలో మనకి కొన్ని ల్యాక్ సీన్స్ ఉంటాయి, నాకు కూడా అనిపించింది. బట్ కాకపోతే ఎండింగ్ వరకు చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. సో అందుకోసమని చూడాలి. సో నాగబంధం తర్వాత ఈ సినిమా నాకైతే బాగా అనిపించింది, పర్లేదు అనిపించింది. ఇదండి రాబోదు మీద నా అభిప్రాయం. ఒకవేళ మీరు ఇప్పటికే చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.